అర్థమవుతుందా? అంతమందిలో ఉంటారు పిల్లలు స్కూల్లో. అదో నా కొడుకు ఆడున్నాడు, నా కూతురు ఆడుంది అని చెప్తారు తల్లిదండ్రులు. దేని గుర్తుపట్టి? ఆ ఏదో ఒకటి ఒక గుర్తు. ఎట్ట చెప్పగలనంటే డ్రెస్ అని చెప్తారు. ఎట్ట చెప్పగలనంటే ఏం చెప్తారు? వారి హైట్ అని అంటారు. అర్థమవుతుందా? ఇలాగా ఒక సూచనతో ఆ బంధము బలపడుతుంది. అవునా? అట్లనే మానవునికి దేవునికి ఉన్నటువంటి బంధాన్ని ఈ భూమి మీద దేవుడు ప్రత్యక్షత పరిచింది, స్థిరపరిచింది. అర్థమవుతుందా? ఆ దినములో ఒక నూతనమైన ప్రత్యేకమైన వెలుగు అది. అంత మునుపు ఎప్పుడు చూడలే అటువంటి నక్షత్రం, ఎప్పుడు లేదు. అది చూస్తానే జ్ఞానులకు ఏమొచ్చారు, చరిత్ర ప్రకారము రక్షకుడు ఎక్కడ పుట్టినాడు? వచ్చింది ఆషామాషి వాళ్ళు కాదండి. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. ధర్మశాస్త్రమును చరిత్రను అన్నిటినీ తెలిసినటువంటి వారు ఏం సిద్ధం చేసుకుని వచ్చినారు? అత్యాశక్తితో వెంబడించి పెట్టెలు తెచ్చినారు. పెట్టెలు దేనికి సాదృశ్యము? మన హృదయానికి సాదృశ్యం. మన హృదయం అనేటువంటి పెట్టె. అర్థమవుతుందా? ఈ పెట్టెలు విప్పి ఏం చేయించాలా ఆయనకు? బంగారు సాంబ్రాణి బోళము. ఎంతో విలువైంది అది అన్న. మరి యేసుప్రభు నమ్ముకునే ఆదివారం వచ్చేటప్పుడు అంత బంగారు, అంత సాంబ్రాణి, అంత బోళం తీసుకురావాలనా? అవేం కోరుకునేటువంటి దేవుడు కాదు. అర్థమవుతుందా? అది ఒక సాదృశ్యముగా ఇవ్వబడింది. హృదయం అనేటువంటి పెట్టెని విప్పి బంగారం అనేటువంటి విశ్వాసంతో, సాంబ్రాణి బోలం అనేటువంటి నిరీక్షణ, అర్థమవుతుందా? ప్రార్థన, ఏకత్వము, ఈ విధానాలతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఈ బహుమానాలు కోరుకునేటువంటి దేవుడు కాదు యేసు ప్రభు. ఇక వేరే వారు ఎవరైనా కోరుకుంటారేమో బహుమానాలు. అర్థమవుతుందా? పిల్లల నుంచి తల్లిదండ్రులు నాకు ఈరోజు గిఫ్ట్ ఇలేదే, నీకు అన్నం పెట్టనంటారా? నాకు ఈరోజు ఏం బహుమానం ఇలేదే, నువ్వు నీకు నీళ్ళు ఇయ్యని అంటారమ్మా? ఏమన్నారు కదా? బహుమానాలు కోరుకునేటువంటి వారు కాదు తల్లిదండ్రులు. అవునా? ఎవరి నుండి? బిడ్డల నుండి. ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం మనకు? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడి నుండే. మన బహుమానాలు ఆయన కోరుకునేటువంటి వాడు కాదు. ఆయన కోరుకునేటువంటి బహుమానం ఏంటి అంటే మనము ఆయనను ఎరగాల, రక్షింపడాల. ఈ యొక్క వెలుగు దేవుడు హృదయంలో వెలిగించినప్పుడు ఏం చేయాల? ఆ వెలుగు పట్టుకొని వచ్చినారు కాబట్టి వచ్చినారు, లేకుంటే వస్తారా? ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వచ్చినారు కాబట్టి యేసు దగ్గరకు వచ్చినారు. ఫాలో కాకుండా ఇంటే అలాగనే మన హృదయంలో కూడా దేవుడు ఆ యొక్క వెలుగును పుట్టించినాడు. ఇది మన ధన్యత కాదు, మన యోగ్యత కాదు. ఆరవ అధ్యాయము 20వ వచనం. శేవ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన శరం నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు. వాళ్ళు ప్రేమతో
తీసుకొని వచ్చి బహుమానం ఇచ్చినారు.